నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాళ్ళిద్దరూ బావా బామ్మర్దులంత క్లోజ్, బయట కనిపించనంత ఘాటు రిలేషన్ వాళ్ళది. బంధుత్వం, స్నేహం అన్నీ లేకున్నా వారి రిలేషన్ మాత్రం డీప్ సీక్ అంత గాఢమైంది. ఇద్దరూ ఏమైనా చేసుకోగలిగినంత క్లోజ్. కానీ అంతలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పుతిన్, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు బ్రదర్ అంటూ కుండబద్దలు కొట్టేశాడు ట్రంప్. త్వరలో జరగనున్న సమావేశంతో టైం వేస్ట్ తప్ప ఒరిగేదేమీ లేదన్నాడు. అందుకే తాను పుతిన్తో సమావేశాన్ని రద్దు చేసుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కాబోతున్నానన్నాడు. దీంతో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కొత్త మలుపు తీసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరగాల్సిన కీలక సమావేశాన్ని ట్రంప్ రద్దు చేసుకోవడం కొత్త చర్చకు కారణమవుతున్నాయి. వృధాగా పుతిన్తో సమావేశం కావాలనుకోవడం లేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. యుక్రెయిన్ రష్యా యుద్ధానికి పరిష్కారం కనుగొనే దిశగా పుతిన్తో చర్చించాలని ట్రంప్ భావించినప్పటికీ దౌత్యపరంగా ఎలాంటి పురోగతి కనబడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దౌత్యం పేరుతో పుతిన్ టైంపాస్ చేస్తున్నారని యూరోపియన్ దేశాలు ఆరోపిస్తుండగా ట్రంప్ ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాడు. ట్రంప్ ఆగస్టులో అలస్కాలో పుతిన్ను చివరిసారిగా కలిశాడు. ఆ భేటీ తర్వాత కూడా యుద్ధ పరిష్కారానికి ఎటువంటి మార్గం దొరకకపోవడంతో అమెరికా రష్యా మధ్య చర్చలు నిలిచిపోయాయి. అయితే ఈసారి ట్రంప్తో చర్చల కోసం సీరియస్ ప్రిపరేషన్ అవసరమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించాడు. ఓవైపు పుతిన్ సమావేశాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ ఆసియా పర్యటనను ప్రకటించారు. మలేషియా, దక్షిణ కొరియా, జపాన్లకు వెళ్లే ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రత్యేక సమావేశమవుతున్నాడు. జిన్పింగ్తో తాను ప్రత్యేక చర్చలు నిర్వహించబోతున్నానన్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇంధనం, చమురు అంశాలను చర్చిస్తానన్నాడు. యుద్ధాన్ని ఎలా ముగించాలనే అంశం విషయంలో చైనాకు క్లారిటీ ఉండొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డాడు. షీ జిన్పింగ్ రష్యా అధ్యక్షుడిపై పెద్ద ప్రభావం చూపగలడు అన్నాడు. చైనా అధ్యక్షుడు ప్రపంచంలోనే గౌరవనీయుడని, శక్తివంతమైన నాయకుడని, ఆయన ప్రభావంతో శాంతి సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నానంటూ ఒక్కసారిగా షీ జిన్పింగ్ ని ఆకాశానికి ఎత్తాడు. నిన్నటి వరకు చైనాపై ఆంక్షలు అలా ఇలా వేస్తానంటూ సొల్లు మాటలు చెప్పిన ట్రంప్ తాజాగా ఆయన్ను ఇంద్రుడు, చంద్రుడు అని పొగడతలతో ముంచెత్తుతున్నాడు. ఇక రష్యా మాత్రం యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ మాట్లాడుతూ అలస్కాలో ఇద్దరు అధ్యక్షులు అంగీకరించిన దానికి విరుద్ధంగా కాల్పుల విరమణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నాడు. రష్యా యుక్రెయిన్లో 5వ వంతు భూభాగాన్ని ఆక్రమించుండగా యుక్రెయిన్ అధికారులు దేశాన్ని విభజించడం అన్నది తమకు అస్సలు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెబుతున్నారు. చర్చల పేరుతో పుతిన్ కు తమను దెబ్బకొట్టాలని చూస్తున్నాడని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శిస్తున్నాడు. శాంతి పేరుతో యుక్రెయిన్ భూమిని రష్యాకు దారాదత్తం చేయడం తమకు ఆమోదయోగ్యం కాదని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో జరగనున్న ఎపెక్ శిఖరాగ్ర సమావేశం కీలకంగా మారింది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 1 వరకు జియాంగ్జూలో జరగనున్న ఈ సమ్మిట్లో ట్రంప్, జిన్పింగ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సత్యం గారు. సత్యం గారు, ట్రంప్ ఎందుకు పుతిన్తో సమావేశాన్ని రద్దు చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ సమావేశం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, ఇది ఒక పెద్ద టైం వేస్ట్ వ్యవహారంగా ఆయన మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలంటారు? దీని వెనుక ఏమన్నా అమెరికా రష్యా సంబంధాలు ఏమైనా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? పుతిన్ మీద ట్రంప్ కోసం కొన్ని అపవాదులు మోసిండు. పుతిన్ ఎలక్షన్లలో ట్రంప్ కోసం పనిచేశాడు. పుతిన్ రష్యన్ ఏజెన్సీస్ పనిచేసినాయని ఒక అపవాదు కూడా మోసాడు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా బావమరుదులు లాంటి సంబంధం అన్నదే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. అంత సన్నిహిత సంబంధాలు వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ
ఏదో విధంగా రష్యా మీద ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ని నాటోలో కలుపుకోవడం అనేటువంటిది ట్రంప్ కానీ యూరోప్ కానీ ఎత్తుగడ. ఇప్పటికి కూడా ఒక 20% ఈ యుద్ధం స్టార్ట్ అయినాక ఉక్రెయిన్ ప్రాంతం రష్యా ఆధీనంలోకి వచ్చింది. కాబట్టి విత్ ఇన్ ది యుక్రెయిన్ మేము విభజించాం, ఉక్రెయిన్ను విభజించే ప్రసక్తే లేదు, విభజించి ఒక ముక్క పోయి రష్యాలో గెలిచే ప్రసక్తే లేదు అనేటువంటిది ఉక్రెయిన్ పాలకుల యొక్క వాదన. యూరప్ వాళ్ళు ఉక్రెయిన్కు రష్యాకు సంధి జరిగితే యూరప్ ఓడిపోయినటువంటి స్థితికి వస్తుంది, కాబట్టి మేము ఒప్పుకోము అని చెప్పేసి ముందే యూరప్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి, యూరప్లో ఉన్నటువంటి దేశాలు. అయితే ఇవాళ పుతిన్ ఎందుకు వదులుకోవడాలంటే 2 కారణాలు. ఒకటి, నాటో ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడటం అనేటువంటిది ఒకటి. రెండవది, ఇవాళ 20% రష్యా ఆధీనంలోకి వచ్చినటువంటి భూమిలో రష్యన్స్ 42% ఉన్నారు ఉక్రెయిన్లో. దేశవ్యాప్తంగా 18% రష్యన్లు ఉన్నారు ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా. కానీ ఇప్పుడున్నటువంటి 20% రష్యా ఆధీనంలో ఉన్నటువంటి 20% భూమిలో 42% రష్యన్లు ఉన్నారు. కాబట్టి రష్యన్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పొచ్చు, లేదా ఆ యుద్ధంలో ఇంత ఖర్చు అయింది కాబట్టి మేము చేసిన యుద్ధం ఫలితం ఇదని అనుకొని ఉండొచ్చు. మూడోది, యూరప్ను నిలవరించానటువంటిది కావచ్చు. నాలుగోది, అమెరికాను కూడా నిలవరించానటువంటిది కావచ్చు. ఎందుకంటే యూరప్ అమెరికా కలిపి దరిదాపు 1000 యుద్ధ విమానాల సామాగ్రి చేరవేసినాయి యుక్రెయిన్కు. కాబట్టి ఈ అన్ని కారణాల రీత్యా పుతిన్ వెనక్కు తగ్గట్లేదు. వెనక్కు తగ్గించి దారికి తీసుకురావాలనేది ట్రంప్ యొక్క లక్ష్యం. దానికి యూరప్ మీద ఆంక్షలు పెట్టి రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు, గ్యాస్ దిగుమతి చేసుకోవద్దు అని ఆంక్షలు పెట్టాడు. పాక్షికంగా విజయం సాధించాడు, పాక్షికంగా ఫెయిల్యూర్ అయ్యాడు. కొన్ని దేశాలు ఇప్పటికి కూడా రష్యా నుంచి గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటాయి, 2-3 దేశాలు, యూరోప్ దేశాలు. అట్లాగే చైనా మీద ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయొద్దన్నారు. చైనా వినలేదు. రష్యా మీద భారత్ మీద ఒత్తిడి చేస్తున్నాడు. ఆ భారత్ మీద ఒత్తిడి తేవటం వల్ల కాకుండా ఉక్రెయిన్ దాడుల వల్ల కొన్ని రిపేర్స్ వల్ల అయితే, లేదా టోటల్ ప్రొడక్షన్లో కొంత తగ్గటం వల్ల అయితే మనకు వచ్చేటువంటి ఆయిల్లో రోజు దరిదాపు 2 లక్షల బ్యారెళ్ళు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 1.6 lakh బ్యారెల్సే మనం దిగుమతి చేసుకుంటున్నాం. దరిదాపు 40,000 బ్యారెళ్ళు తగ్గింది డైలీ. కాబట్టి అలా తగ్గుతూ వస్తూ ఉంటే ట్రంప్ 4 లక్షలకి దగ్గరగా ఉన్నారు అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. అందుకని ఆ పద్ధతిలో ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కానీ భారత్ ఖండిస్తుంది, మేము అటువంటిది ఏమీ లేదు, మేము అటువంటి చర్చలు జరగలేదని ఖండిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇక విసిగిపోయి మోడీ వినట్లేదు, తర్వాత పుతిన్ వినడం లేదు. అందుకని జిన్పింగ్ ద్వారా వినిపించాలని చెప్పేసి ఇది ఒక కొత్త వ్యూహంగా ఇవాళ ట్రంప్ ప్రకటించాడు. కానీ జిన్పింగ్ వింటాడు, ఎందుకంటే సాలిడ్ నేషన్, సాలిడ్ మ్యాన్. దరిదాపు అమెరికా అంత ఆర్థిక వ్యవస్థ కాబట్టి అంత తేలిగ్గా ట్రంప్ వినిపిస్తే జిన్పింగ్ వింటాడా, లేదా జిన్పింగ్ కూడా ఏమైనా కన్సెషన్స్ ఇస్తాడా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చైనా తూర్పు భాగంలో క్వాడ్ ఒకటి ఏర్పాటు చేసింది అమెరికా చైనాకు వ్యతిరేకంగా. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా 4 కలిసి ఒక కూటమికి ఏర్పడ్డాయి. ఆ కూటమి మేము ఏదైనా రద్దు చేసుకుంటామో, డైల్యూట్ చేస్తామని ఆశ పెట్టి జిన్పింగ్ని ఏమైనా ప్రయోగిస్తారా అనేటువంటి విషయాలు జిన్పింగ్ తోటి చర్చించిన తర్వాత కానీ తేలవు. కాబట్టి ఏదేమైనా జిన్పింగ్ మళ్ళీ గతంలో మోడీని ఎట్లా పొగిడిండో, ప్రపంచం అంతా గౌరవిస్తుంది మోడీని, అట్లాగే పుతిన్ ఎట్లా పొగిడిండో స్ట్రాంగ్ మ్యాన్ అని, ఇప్పుడు జిన్పింగ్ను కూడా గౌరవనీయుడు ప్రపంచంలో అని చెప్పేసి పొగుడుతా ఉన్నాడు. ఈ వారం రోజుల్లో మళ్ళీ కూడా మాట మారచ్చు. ఎందుకంటే ఇవాళ 23వ తారీఖే ఇవాళ ఎపెక్ మీటింగ్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మీటింగు సౌత్ కొరియాలో 31st నాడు జరుగుతుంది. ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఇంకేం స్టేట్మెంట్ ఇస్తుందో తెలియదు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈయన పవర్ఫుల్ లీడర్ జిన్పింగ్ ని పవర్ఫుల్ లీడర్ గా ట్రంప్ మాట్లాడడాన్ని, అంటే అది కూడా ఒక స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ మూవ్ గా చూడాలంటారా, లేదంటే జెన్యూన్ గానే ఆయన్ని పొగిడాడా, ఆయన మనసులో ఏముందంటారు? అసలు చైనా నిజంగా పుతిన్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయగలదా? అసలు వాస్తవానికి బహుశా ఊయింగ్ చేసి ఏదైనా సహాయం చేస్తాడో అనేటువంటి దాంట్లోనే ఆ వ్యూహాలనే ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇవాళ రష్యాని మించి
భారత్ని మించి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేది చైనానే. అట్లాగే అమెరికా మాట వినకుండా ఇరాన్ నుంచి కూడా చైనా దిగుమతి చేసుకుంటుంది ఆయిల్ని. కాబట్టి చైనాని ఏమి చేసే స్థితిలో లేడు. కానీ బహుశా చైనాకు ఇంకేమైనా 200% అన్నోడు 30% ఒప్పుకోండు టారిఫ్లు, ఇంకేమైనా తగ్గిస్తా అని చెప్పేసి ఇనిషియేషన్ తీసుకోమని అంటాడా, లేక క్వాడ్ నుంచి మేము డైల్యూట్ చేసుకుంటామా అంటాడా, లేదా మరేదైనా వాళ్ళ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ఏమైనా కన్సిస్టెన్సీ అనౌన్స్ చేసి మీరు పుతిన్ దగ్గర ఇనిషియేషన్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారా? ఏదైనా జిన్పింగ్ని ప్రెజర్ చేసే స్థితిలో ట్రంప్ లేడు. ప్రెజర్స్ అన్ని అయిపోయినాయి. జిన్పింగ్ మీద ట్రబర్స్ అయిపోయినాయి, పుతిన్ మీద ప్రెజర్స్ అయిపోయినాయి, మోడీ మీద కూడా ప్రెజర్స్ అయిపోయినాయి. ఆ ప్రెజర్స్, రకరకాల ప్రెజర్స్ని మనం చూసాం గత 5-6 నెలలుగా. కాబట్టి ఇప్పుడు ప్రెజర్స్ కాకుండా వ్యూహాత్మకంగా ఏమైనా పుతిన్ తోటి, జిన్పింగ్ తోటి ఏమైనా అడ్వైజ్ ఇప్పిస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ట్రంప్ని స్టాండర్డ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో అన్నమాట ప్రకారం నిలబడలేదు. కాబట్టి ఈ వారం రోజుల్లో మళ్ళీ మాట మారుస్తాడా లేదా అదే మాట మీద ఉంటాడా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. అయితే రష్యా ఈ సీజ్ ఫైర్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడం అనేది యుక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఎస్కలేట్ చేస్తుందంటారా? ఇటు EU కూడా పుతిన్ టైం పాస్ చేస్తున్నాడని చెప్తోంది. దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే ఇప్పుడు యుక్రెయిన్ కానీ EU కానీ క్రైసిస్లకు పోయే అవకాశం ఉంది. అందుకే పుతిన్ ఈ లేట్ టాక్టిక్స్ ఉపయోగిస్తుండ అనేది యూరోప్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే రేపు చలికాలం వస్తూ ఉంటే రష్యా సహకారం లేకుండా యూరోప్ మనగలే స్థితి లేదు. వాళ్ళకి ఆయిల్ కావాలి, గ్యాస్ కావాలి. అసలు గ్యాస్ లేనిది యూరోప్ గడ్డ కట్టుకొని పోతుంది. కాబట్టి ఖచ్చితంగా యూరోప్ మీద ప్రెజర్ పెరుగుద్ది ఈ కాలం గడుస్తున్నా కొద్దీ, ఇంకో 3 నెలలు 4 నెలలు. అందుకే వాళ్ళు యూరోప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, లేట్ టాక్టిక్స్ చేసి ఒత్తిడి తీసుకురావాలని చూస్తుండే పుతిన్ అని చెప్పేసి. తర్వాత రెండోది, ఒక్కవేళ యూరోప్ యుద్ధానికి దిగుతామని బెదిరించింది 2-3 సార్లు కొన్ని దేశాలు. దిగుతానంగానే బెలారస్ ఇంకా ఇతర ప్రాంతాల్లో యూరోప్ బోర్డర్లో, ఫిన్లాండ్ బోర్డర్లో, తర్వాత ఇతర దేశాల బోర్డర్లో మిజైల్స్ మోహరించాడు పుతిన్. మీరు కనుక యుక్రెయిన్ తరఫున యుద్ధానికి వస్తే మీరు యుద్ధం ప్రత్యక్షంగా చేస్తున్నట్టే పరిగణిస్తాం అనగానే వాళ్ళు వెనక్కు తగ్గారు. కాబట్టి యూరోప్ను కూడా ప్రెజర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో పుతిన్ ఉండడా? ఎందుకంటే చెప్పినా వినకుండా నాటోని విస్తరించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ వీళ్ళని నిలువరించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో పుతిన్ ఉండడా అనేటువంటిది ఒకటి. రెండోది, ఇంకా అంతర్లీనంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ కామెంట్స్ ఏంటంటే అసలు పాత సోవియట్ యూనియన్ని ఒకరి దగ్గరికి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇప్పటికే బెలారస్ సహకరిస్తుంది, ఉక్రెయిన్ పార్ట్ ఆఫ్ ది ఉక్రెయిన్ తన ఆధీనాలకు వచ్చింది, ఇంకా 1-2 రిపబ్లిక్స్ ఫేవరబుల్గా ఉన్నాయి కలిసి పనిచేయటానికి అనేటువంటిదిగా అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఇంకొంతకాలం యుద్ధం జరిగితే రష్యా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే రష్యా ఆర్థిక వ్యవస్థను ఇంతవరకు రెస్ట్రిక్ట్ చేసిందంటే చైనా భారతదేశం యొక్క సహకారంతో ఇవాళ. ఎందుకంటే దరిదాపు మనం కొన్న ఆయిల్ $60 బిలియన్ సమానం. 2019 కరోనాకు ముందైతే మనకు రష్యాకు మధ్య ఉన్నటువంటి వాణిజ్యం $10 బిలియన్. ఇప్పుడు దరిదాపు $70 బిలియన్ పెరిగింది. అంటే మిగతా $60 బిలియన్ మనం దిగుమతి చేసుకున్న ఆయిలే. వాళ్ళు చాలా డిస్కౌంట్ చేశారు. మనం మొత్తం మీద $17 బిలియన్ లాభపడ్డాం ఈ 2 ఏళ్ల నుంచి మనం దిగుమతి చేసుకోవటం వల్ల. కానీ వాణిజ్యం మాత్రం దరిదాపు $60 బిలియన్ మనం కొన్నాం. మనకు రెట్టింపు దరిదాపు $100 బిలియన్ చైనా కొన్నది. వీటితోటే ఇవాళ, ఎందుకంటే రష్యాను విదేశీ మారక ద్రవ్యం అంతా స్తంభింపజేసింది అమెరికన్ బ్యాంకులలో ఉంది. రష్యా కంపెనీస్ కానీ రష్యాకు రావాల్సినవన్నీ అమెరికాలో ఉన్నటువంటి డాలర్స్ రూపంలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు స్తంభింపజేశారు. కాబట్టి ఫారెన్ రిజర్వ్స్ క్రైసిస్ ఎదుర్కొంది రష్యా యుద్ధం ప్రారంభం కాగానే. ఇప్పుడు ఈ చైనా, రష్యా, తర్వాత ఇండియా ఈ 2 కొనుగోలు చేయటం వల్ల మరో కొన్ని దేశాలు కొనటం వల్ల వాళ్ళ సరిపోని రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక చైనా తోటి ఏమైనా ప్రెజర్ టాక్టిక్స్ ఉపయోగించుకొని పుతిన్ని నిలవరించాలనేటువంటి స్థితికి వాళ్ళ ట్రంప్ వచ్చాడు. అఫెన్స్కు పోయి అసలు రష్యాని బెదిరించాలన్నటువంటి స్థితి నుంచి ఇవాళ రష్యాని ప్రెజర్ చేసి ఇతర దేశాలతో ప్రెజర్ చేయాలంటే పరిస్థితికి వచ్చాయి. ఏంటంటే సార్, అలస్కా మీటింగ్ తర్వాత ఈ US రష్యా టాక్స్ ఎందుకు స్టాల్ అయ్యాయి? ట్రంప్ చెప్పినటువంటి ఈ 24 అవర్ పీస్ ప్రామిస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎంత రియలిస్టిక్ గా ఉందంటారు?
అంటే ఇవాళ ఆ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఇప్పటి వరకు ప్రకటన లేదు, నాటోలో చేర్చుకోము అనేటువంటి. యుద్ధం ప్రారంభమైంది ఆ పాయింట్ దగ్గర కదా. సోవియట్ యూనియన్ మాజీ రిపబ్లిక్స్ ని నాటోలో చేర్చుకొని ఒక హామీ ఇచ్చారు. అది డిజైన్క్రేట్ అయ్యేటప్పుడు, సోవియట్ యూనియన్ విడిపోయేటప్పుడు రష్యాకు అమెరికాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. మేము కొత్తగా వచ్చినటువంటి ఈ రిపబ్లిక్ దేశాలుగా మారి వీటిని నాటోలో చేర్చుకున్నారు. కానీ ఒక్కొక్కటి చేర్చుకుంటూ వచ్చి చివరికి రష్యాను భౌగోళికంగా దగ్గరగా ఉన్నటువంటి ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటామని, జలస్కి చేరుతామని అనడంతో వార్ మొదలైంది. మా సెక్యూరిటీకి దెబ్బ చెప్పేసి. కాబట్టి ఏ దేశమైనా సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది. మనం కూడా రాజీవ్ గాంధీ టైంలో శ్రీలంక డేగో గార్సియాలో అమెరికా స్థావరం ఉంది, దక్షిణ భారత సముద్రంలో. ఆ డేగో గార్సియా నుంచి వచ్చి శ్రీలంకలో జోక్యం చేసుకుంటే మనకు ప్రమాదం, అమెరికా స్థావరం ఉంటే అని చెప్పేసి వాళ్ళకన్నా ముందు మనమే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరు మీద మనం శ్రీలంకలో జోక్యం చేసుకున్నాం. అందుకే కదా తమిళ ఉగ్రవాదుల కోపం వచ్చి రాజీవ్ గాంధీ చంపింది. కాబట్టి అట్లా దగ్గరగా ఉన్నటువంటి దేశాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే మనం కూడా సహించలేదు. కాబట్టి అట్లనే ఉక్రెయిన్లో నాటో జోక్యం చేసుకొని నాటోలో చేరితే మాకు ప్రమాదం అని చెప్పేసి పుతిన్ వ్యతిరేకించి యుద్ధం ఆ పాయింట్లే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పాయింట్ కు ఒప్పుకునే స్థితిలో యూరప్, అమెరికా వచ్చేసింది, నాటోలో చేర్చుకునే స్థితి వచ్చేసింది. కానీ ఉక్రెయిన్లో ఇప్పుడు రష్యా ఆధీనం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టం అనేటువంటి స్టాండ్ లో ఉన్నారు. అది ట్రంప్ అయితే వదిలిపెట్టాల్సి వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఉక్రెయిన్ పాలకులు ఒప్పుకోవట్లేదు, యూరప్ ఒప్పుకోవట్లేదు. ఉక్రెయిన్ ని ప్రాంతం రష్యా ఆధీనంలో ఉంచడానికి వీల్లేదని యూరప్ అంటుంది. అమెరికా అది మన ఉక్రెయిన్ పాలకులేం విభజించేందుకు మేము ఒప్పుకోమని చెప్పేసి అంటున్నారు. గతంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా రష్యా విభజించుకున్నాయి జర్మనీని, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ అని. హిట్లర్ ఆత్మహత్య అనంతరం రెండు విడిపోయింది జర్మనీ. తూర్పు జర్మనీ రష్యా ఫ్రెండ్ అయింది, పశ్చిమ జర్మనీ అమెరికా ఫ్రెండ్ అయింది. అట్లా ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా రెండు భాగాలు చేసి ఒక భాగం రష్యా ఆధీనంలో ఉంచుకుంటుందంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అంటుంది. అట చేయొద్దని చెప్పేసి యూరప్ అంటుంది. ట్రంప్ మాత్రం ఆ మధ్య ఒక మాట దారాడు, అవసరమైతే వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు. కాబట్టి ఇటువంటి ఒక సంక్షోభంలో ఫైనల్ డెసిషన్ ఉంది, దానికి రెసిస్ట్ చేస్తా ఉంది పుతిన్. యా, అయితే జెలెన్స్కీ కావచ్చు, అటు EU కావచ్చు, ఈ సమావేశం క్యాన్సిల్ అయిన దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే దీనికి ట్రంప్ స్ట్రాటజీకి వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఇంకా స్ట్రెంథెన్ అవుతుందంటారా? వాళ్ళు కలిసే ఉన్నారుగా. నాటోలో అమెరికా కానీ EU దేశాలు కానీ సభ్య దేశాలే. కాబట్టి నాటోలో సభ్య దేశాలు ఉన్నప్పుడు నాటోకు కన్వీనర్గా ఉన్నాడు. కాబట్టి నాటోలో ఒకే అభిప్రాయంలో ఉంటే ఖచ్చితంగా బార్గెనింగ్ పవర్ స్ట్రాంగ్ ఉంటుంది కదా అన్ని దేశాలు. ఇప్పుడు యూరోప్ అంతా ఒకే మాట మీద లేవు. రష్యా మీద యుద్ధం అన్నా లేదా రష్యాతో మీదకి పోదామన్నా కొన్ని యూరోప్ దేశాలు ఒప్పుకోవట్లే. 4-5 దేశాలు వాళ్ళకు మంచి క్లోజ్ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి రష్యాతోటి. కాబట్టి ఆ మేరకు ఆ 4-5 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, జర్మనీతో సహా ఇంకా కొన్ని దేశాలు. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఉక్రెయిన్ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చింది తప్ప రష్యా మీద యుద్ధం చేస్తానే దానికి ఏకాభిప్రాయం లేదు. తర్వాత రష్యా కూడా డైరెక్ట్ మీకు మాకు యుద్ధంగానే మేము భావిస్తామని చెప్పేసి రష్యా ఒక వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరప్ మానసికంగా ప్రకటించడం, యుద్ధ సామాగ్రి సప్లై చేస్తుంది తప్ప ప్రత్యక్షంగా యుద్ధంలో దిగే పరిస్థితి లేదు. రెండవది, ఫ్రాన్స్కి కానీ బ్రిటన్కి కానీ ఈ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, కానీ మిలిటరీ పవర్ EU దేశాలకు మిలిటరీ పవర్ లేదు. EU దేశాలు అన్ని దేశాలు 27 దేశాల మిలిటరీ పవర్ కూడా 3,25,000. అమెరికాకి 20 లక్షల సైన్యం ఉంది, అట్లాగే చైనాకు కూడా ఉంది, భారతదేశానికి కూడా ఉంది 14-15 లక్షల సైన్యం. కానీ యూరోప్ మొత్తానికి ఉన్నది కూడా 3,25,000, అందులో 1,00,000 మంది అమెరికా సైనికులే. అసలు యూరోప్ను కాపాడుకోవటానికి యూరోప్ సైనికులు లేరు. కాబట్టి వాళ్ళ మిలిటరీ బలం తక్కువ. కాకపోతే టెక్నాలజీ ఉంది, డిఫెన్స్ టెక్నాలజీ ఫ్రాన్స్ చేతిలో, బ్రిటన్ చేతిలో ఉంది. అవి సప్లై చేయగలుగుతున్నారు. వాటికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ రిస్ట్రిక్షన్స్. వాటికి లోబడి సప్లై చేస్తారు ఉక్రెయిన్కు. కాబట్టి ఇవాళ యూరప్ డైరెక్ట్ యుద్ధంలో దిగే పరిస్థితి లేదు. యూరప్ ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్న ఆర్థిక వ్యవస్థలు, అవి ఏది క్రైసిస్ వచ్చినా తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రత్యక్ష యుద్ధంలోకి రావట్లేదు, సపోర్టింగ్ గా మాట్లాడుతుంది, స్ట్రాంగ్ సపోర్టింగ్ గా మాట్లాడుతున్నారు. ఈ అలస్కా సమావేశంలో అసలు
ట్రంప్ పుతిన్ ఏం అంగీకరించారు, అవి ఆ ఒప్పందాలను ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయినట్టు? రష్యా విదేశాంగ మంత్రి ఇదంతా నాజీ పాలన అని చెప్పి మాట్లాడడము, ఇది అంటే కేవలం ఒక ప్రచారంగా చూడాలంటారా, లేదంటే ఆ పరిస్థితి అలాగా ఉందా, వాస్తవ పరిస్థితి? ఇప్పుడు అలస్కాకు పుతిన్ పిలిస్తే ట్రంప్ రాలే, ట్రంప్ పిలిస్తే పుతిన్ వచ్చాడు. అవును. తర్వాత పుతిన్ ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఏదో కొంచెం లిమిటెడ్ సక్సెస్ రేట్ అవుపడదు వాళ్ళ మనకు కొన్ని విషయాల్లో అంగీకారానికి రావచ్చు అని. కానీ ఆ తర్వాత మళ్ళీ యథావిధి స్థితిలోనే ఉంది. అంటే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినంతగా పుతిన్ ఈల్డ్ కాలేదు. దాంతో మళ్ళీ యథావిధి స్థితిలోనే ఉన్నాయి. అందుకని రేపు సౌత్ కొరియాలో జరిగేటువంటి ఎపెక్ బాడీ దగ్గర చర్చ జరుపుదాం మళ్ళీ అనుకున్నాడు. కానీ పుతిన్ స్ట్రాంగ్ ఉండడం తెలుసుకొని ఇంకా వ్యర్థం ఈయనతోటి మాట్లాడటని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు. జిన్పింగ్ ఇనిషియేషన్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా వాణిజ్య విషయాలలో ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి ఉన్నాయి. ఎవరు? చైనా, రష్యా, భారత్. టారిఫ్ల విషయంలో ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి ఎదుర్కొన్నాయి. దాంతో ట్రంప్ వెనకబట్టు పట్టాడు. కాబట్టి రేపు భారత్ని రష్యాకు అండర్స్టాండింగ్ లేకుండా జిన్పింగే ఏదో పెద్ద ట్రంప్కు హామీ ఇచ్చి సాయం చేస్తాడు అనేది మన ఎక్స్పెక్టేషన్స్కు దూరమే. అది కాకపోతే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్లో చర్చలు ఎప్పుడు కూడా ఒక వేదిక, ఒక ప్రాసెసే, ఒక ప్రక్రియ. వాటిని ఎప్పుడు మానకూడదు. నిరంతరం పరిస్థితులు మారుతూ ఉంటాయి, యుద్ధం మారుతూ ఉంటుంది, ప్రయోగాలు మారుతూ ఉంటాయి. కాబట్టి డెసిషన్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి నిరంతర ప్రక్రియగా నిరంతరంగా చర్చలు జరపడం అవసరమే. ఇప్పుడు మనం వాణిజ్య చర్చలు చూస్తున్నాం, అమెరికాకు మనకు మధ్య చర్చలు. ఆ మధ్య ఇండియన్ ఎకనామిక్ అడ్వైజరు 30% దగ్గర ఫైనల్ కావచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ 15-16% దగ్గరనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది, ఇంకో 2 నెలలు పట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఒక స్టేట్మెంట్ వచ్చింది. మనం అసలే వద్దనుకున్నటువంటి ఏదో కొంత మొక్కజొన్న, సోయాబీన్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వస్తున్నాయి. అవి పూర్తిగా బయటకు వస్తే మాత్రం వీళ్ళ ఉన్న నిజాలు ఏమిటి అనేది చర్చ చేసే అవకాశం ఉంది. 2 కండిషన్లో, ఒకటి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే ఆయిల్ తగ్గించుకోవటానికి ఒప్పుకోవటం, 2 సోయాబీన్, మొక్కజొన్న రెండింటిని దిగుమతి చేసుకోవటానికి ఒప్పుకోవటం. ఈ విషయాల్లో కొంత ఈల్డ్ అయితే టారిఫ్లు తగ్గిస్తాం అంటున్నాడు. కాబట్టి 16-17% దగ్గర ఫైనల్ కావచ్చని వాళ్ళ ఒక న్యూస్ లీక్ అయింది. అది ఎంతవరకు సాధ్యం అనేది ఇంకో 2 నెలలు. కానీ ఇండియన్ ఎకనామిక్ అడ్వైజర్ మాత్రం అక్టోబర్ 30 నాటికి ఏదో ఒక ఫలప్రదమైన అండర్స్టాండింగ్ వస్తుంది, అది అరౌండ్ 30% ఉండొచ్చు అని అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇవాళ వచ్చిన 16% కానీ, అవాళ ఆయన అన్నటువంటి 30% కానీ, లేదా బిట్వీన్ 16 to 30% మధ్యనైనా ఫైనల్ కావచ్చు. కాబట్టి వాణిజ్య చర్చల్లో ఆ టారిఫ్ల విషయంలో ట్రంప్ని కంట్రోల్ చేయడంలో ఈ 3 దేశాలు ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి నడిచాయి. కాబట్టి ఆ మేరకు ట్రంప్ కంట్రోల్ అయ్యాడు. ఇప్పుడు ట్రంప్ ఆసియా పర్యటనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు? ఆయన మలేషియా, దక్షిణ కొరియా, జపాన్ కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో ఆ దేశాల రోల్ ఏంటంటారు అసలు? ఆ దేశాల రోల్ ఏం లేదండి. ఆ దేశాలకు అమెరికాకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మనల్ని చైనాని డిజడ్వాంటేజ్లో పెట్టడానికి వియత్నాం, మలేషియా తదితర 2-3 దేశాలకు టారిఫ్లు తక్కువ స్థాయిలో ఇచ్చాడు. అంటే అరౌండ్ 25% టారిఫ్లో ఒప్పుకున్నాడు. ఫైనల్ అగ్రిమెంట్లు కాకుండా అరౌండ్ ఆ మేరకు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే ఏమిటది అంటే రిలేటివ్ ప్రైస్ లెస్ దాన్ ఇండియన్ ప్రైస్. అంటే అమెరికన్ మార్కెట్లో మా భారతదేశం యొక్క కమ్యూనిటీస్ కన్నా ఈ ఏషియన్ దేశాలు, మన పక్కన ఉన్నటువంటి ఏషియన్ దేశాలు, బంగ్లాదేశ్ కానీ, మలేషియా కానీ, చైనా కానీ, వాటి మనం ఏ కాంపిటీషన్లు ఉన్నావో వాటన్నిటికీ అమెరికన్ మార్కెట్లో వాళ్ళ ధర తక్కువ ఉంటట్టుగా మన ధర ఎక్కువ ఉంటట్టుగా ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు ఒక 2 నెలల క్రితం. దానివల్ల మన ఇంపోర్ట్స్ డిస్కరేజ్ అయితే వాళ్ళ ఇంపోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఉదాహరణకు టెక్స్టైల్లో మనం బంగ్లాదేశ్, చైనా అమెరికన్ మార్కెట్లో పోటీ పడుతున్నాం. ఈ పోటీలో కొద్దిగా మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాం. ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే బంగ్లాదేశ్, చైనా టెక్స్టైల్స్ కొద్దిగా చీప్కి వస్తాయి మనకన్నా. కాబట్టి ఆ విధంగా అడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు. అట్లాగే మిగతా వాటాల్లో కూడా మలేషియాకు ఒక అడ్వాంటేజ్, వియత్నాంకి ఒక అడ్వాంటేజ్, ఇటువంటి అడ్వాంటేజెస్ ఇచ్చి ఇండియా, చైనాని ప్రజలు అనడానికి ప్రయత్నం చేశాడు. పర్టికులర్గా ఇండియాని ఇంకా ఎక్కువ ప్రజలు చేయడం చూశాడు. గత 2 నెలలుగా నడిచే తంతు కూడా ఇదే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏషియా పర్యటనల్లో కూడా ఆయన పెట్టుకున్న ఏషియా పర్యటన కూడా బహుశా జిన్పింగ్ తోటి మీటింగ్ మీదలో ప్రజలుగా ఉపయోగించుకోవచ్చు.
భారతదేశంలో కూడా ఒక ప్రజలకు ఉపయోగపడవచ్చు అనేటువంటిది ఈ టూర్ తో అంటే రష్యా పైన కూడా ప్రెషర్ చేసేటువంటి ప్రయత్నంగానే చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా ఇప్పుడు చైనా భారతదేశం ఏదో ఒక అంగీకారానికి ఒప్పుకుంటుంది అని అనుకుంటే అది ఆ మేరకు కొంత రిలేటివ్ ప్రెజర్ ఉంటుంది కదా రష్యా మీద కూడా. యా అది ఈ ఆస్పెక్ట్ లో ఒప్పుకుంటారా లేదనేది మనం ఇప్పుడే చెప్పలేము. రష్యా ఆయిల్ దిగుమతి తగ్గించుకుంటారనే ఆస్పెక్ట్ లో మనం ఇప్పుడే చెప్పలేము. అయితే ఇంధనం సెక్యూరిటీ కోసం ఈ దేశాలు చూస్తున్నాయి. ఎందుకంటే ఇంధనం సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశంలో 18% మనం డొమెస్టిక్ ఉత్పత్తి చేస్తున్నాం ఆయిల్ అండ్ పెట్రోల్, 82% దిగుమతి చేసుకుంటున్నాం. మరి 82%లో మళ్ళీ 34% ఒక రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. మిగతా ఇంకో 41 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. మన ఇండియా నుంచి మన ఇంధనం సెక్యూరిటీ మనకు అవసరం కదా. కాబట్టి ట్రంప్ చెప్పినంత మాత్రాన మన దిగుమతులు తగ్గించుకుంటే మన సెక్యూరిటీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెట్రోల్ పోసి తగలబెడితే ఎంత ప్రజలుద్దో పెట్రోల్ ధరలు పెరిగితే కూడా మిగతా అన్ని వస్తువుల మీద ఆ మీదకు ధరలు పెరుగుతాయి. ర్యాంపేజ్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ పెట్రోల్ ధరలు పెరిగితే. కాబట్టి మన సెక్యూరిటీ మనం చూసుకుంటున్నాం, ఎనర్జీ సెక్యూరిటీని. రైట్. అయితే సత్యం గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఈ అమెరికా ప్రతిష్టను ఏ రకంగా ప్రభావితం చేస్తాయంటారు? ఇప్పుడు అందుకే ట్రంప్ నేను గతంలో చెప్పుకుంటూ వస్తున్నా, షార్ట్ రన్ లో ట్రంప్ని అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తారని. ఎందుకంటే ఇప్పుడు ఇతర దేశాల మీద టారిఫ్లు పెంచింది ఏమిటికంటే షార్ట్ రన్నే. లాంగ్ రన్ లో అట్లా నిలబడు, ఆ మాట మీద నిలబడు, తగ్గించుకుంటాడని అన్నాం మనం గతంలో డిబేట్లలో. ఇప్పుడు ఆ రిజల్ట్ అమెరికాలో అవపడుతుంది. మొన్న అమెరికాలో దరిదాపు కొన్ని పత్రికలు 70 లక్షలని, కొంతమంది 40-50 లక్షల మంది ప్రదర్శనలు చేశారు, ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు. ఇతర దేశాల మీద తన ప్రజలు పెట్టాలనుకుంటే తన ప్రజలు తన మీద ప్రజలు పెట్టే స్థితి వచ్చింది వాళ్ళ. ఎందుకంటే టారిఫ్లు పెంచితే అమెరికన్ మార్కెట్లో టారిఫ్లు పెంచితే అమెరికాలో ఈ దిగుమతి చేసుకునే వస్తువులు అన్ని ధరలు పెరుగుతున్నాయి. అది ఆ దేశ ప్రజలు భారంగా మారుతున్నారు. అసలే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు, తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి ఇంటర్నల్ గా. ఇప్పుడు ఇది కూడా తోడుగాటంతో బాగా డిసెంట్ అయి ఉన్నారు. అయితే ఈ నిర్ణయాలు ట్రంప్ తీసుకునేవి ఇన్ ఫ్యూచర్ ఇతర దేశాలతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలపైన ఏ మేరకు ప్రభావం ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇతర దేశాలు ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫిలాసఫీనే వాళ్ళు డీవేట్ అవుతారు. ప్రపంచీకరణలు, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ ఉంటే ప్రపంచ ట్రేడ్, వరల్డ్ ట్రేడ్ పెరిగితే, వరల్డ్ ట్రేడ్ పెరిగితే అన్ని దేశాల జీడిపి పెరుగుతుంది అనేది సిద్ధాంతం. ఇప్పుడు ఏ టారిఫ్ అయితే ఉండొద్దు, లేకుంటే 0 లెవెల్ తీసుకురావాలని ఆనాడు 91 అన్నాడో, ఇప్పుడు అదే అడ్డం పెడుతున్నాడు. టారిఫ్లను అడ్డం పెట్టి ఎందుకు అడ్డం పెడుతున్నాడు? ఆనాడు అమెరికా, యూరప్ దేశాలు ప్రపంచం మొత్తానికి ఎగుమతులు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు 35 ఏళ్ళు గడిచిపోయే వరకల్లా ఇతర దేశాలే యూరప్, అమెరికాకి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినాయి. చైనా ఎదిగింది చాలా అగ్రెసివ్ గా, తర్వాత వియత్నాం ఎదిగింది, మలేషియా ఎదిగింది, మనం కూడా కొంతమేర గుంజుకున్నాం. మనం కౌంటర్ ఎక్స్పోర్ట్ చేసే స్థితికి ఎదిగాం. ఇప్పుడు టారిఫ్ని ఒక వెపన్గా వాడుతున్నాడు. అప్పుడేం వాడొద్దన్నాడు, ఇప్పుడే వాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నిటికి కూడా ప్రథమ ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా వాణిజ్య సంబంధాలే. ఎవరి దేశానికైనా వాణిజ్య సంబంధాలే ప్రాథమికం. ఆ తర్వాత డిఫెన్స్, ఆ తర్వాత పాలిటిక్స్. కాబట్టి ముందు ఏ దేశ ప్రజలైనా వాణిజ్య సంబంధాలనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఎపెక్స్ సమ్మిట్ లో ట్రంప్ జిన్పింగ్ మీటింగ్ నుంచి యుక్రెయిన్ వార్ కి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్ అవుట్కమ్ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే స్పెషల్ గా దాని పేరు మీదనే సమావేశం కావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా వాణిజ్య సంబంధాలను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏర్పరిచినటువంటి సంస్థ కాబట్టి, తర్వాత టారిఫ్ని ఒక వెపన్గా వాడద్దు, ఇది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కు ఒక స్టెబిలైజర్ గా వాడాలి, ఒక షాక్ అబ్జర్వర్ గా వాడాలి అనేది గత 40 ఏళ్లుగా ఉన్నటువంటి అండర్స్టాండింగ్. కానీ ట్రంప్ దాన్ని ఒక వెపన్ గా వాడుతున్నాడు. కాబట్టి దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి టారిఫ్ల మీదనే ప్రధాన చర్చ ఉండే అవకాశం ఉంది. కానీ ద్విపక్ష ఒప్పందాలు ఏ రెండు దేశాలైనా ప్రైవేట్గా సమావేశాలు అవుతుంటాయి కాబట్టి అటువంటిప్పుడు ఈ చర్చ వచ్చే అవకాశం ఉంది. కేవలం స్పెసిఫిక్ గా అలాస్కాలో జరిగినట్టుగా యుక్రెయిన్ మీద సమావేశం కాదు ఇది. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ లో అనేక దేశాలు ఉంటాయి. అనేక దేశాలకు సంబంధించిన ప్రైవేట్ డిస్కషన్ లేజర్ టైంలో ఇటువంటి అరేంజ్ చేసుకుంటారు. ఇది కూడా ఒక చర్చకు రావచ్చు తప్ప దీని మీదనే మీటింగ్ కావట్లేదు కాబట్టి, మెయిన్ ఎజెండా కాదు కాబట్టి మనం అవుట్కమ్ ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదైనా
కొన్ని చర్చలకు సానుకూల వాతావరణం అటువంటి ఏమైనా ఉంటాయో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.